అందరికీ షలోం. ఈరోజు షవ్వోత్ అంటే ఏంటి? ఈ యొక్క షవ్వోత్ పండుగను ఎందుకు ఇశ్రాయేలీలు ఆచరిస్తున్నారు? దీని యొక్క అర్థం ఏంటి? దీనికి ఇంకా మిగిలిన పేర్లు ఏమున్నాయి? ఇవి తోరాలో ఎక్కడ ఉంది అనే దాని గురించి పూర్తిగా మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ యొక్క షవ్వోత్ పండుగని సీవాన్ అంటే బైబిల్ నెలల ప్రకారం 3వ నెల 6వ తారీఖున ఈ యొక్క షవ్వోత్ పండుగని ఆచరించడం అనేది జరుగుతుంది. షవ్వోత్ అంటే వారములు అని అర్థము. అంటే పాస్ ఓవర్ 2వ రోజు నుంచి లెక్కించుకుని 7 వారాలు ఉండాలి. అంటే మొత్తం 49 రోజులు. అంటే 50వ రోజు ఈ యొక్క షవ్వోత్ పండుగని జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ యొక్క పండుగకి ఇంకా ఎన్ని పేర్లున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. షవ్వోత్ అంటే వారాలు అని హీబ్రూలో అర్థము. యోమ్ హా బిక్కురీం అంటే తొలి ఫలాల దినోత్సవము. ఛాగ్ హా కట్జీర్ అంటే పంటల పండుగ. అచెరెత్ ది స్టాఫేజ్. జమాన్ మతన్ తోరాహీను అంటే మన తోరాను ఇచ్చే సమయము అని ఈ యొక్క పేర్లు ఈ యొక్క పండుగకి ఉండడం జరిగింది. షవ్వోత్ అనేది గోధుమ పంట యొక్క మొదటి ఫలాన్ని తీసుకొచ్చేటువంటి రోజుగా కూడా ఈ యొక్క పండుగని గుర్తించడం జరిగింది. ఇది తాల్ముద్లో షవ్వోత్ అంటే అచెరెత్ అని కూడా పిలుస్తారు. దీని అర్థం ఆపు అని అర్థం. అంటే ఈ సెలవు దినం రోజున పని చేయడాన్ని నిషేధించడాన్ని ఇది సూచిస్తుంది. ఇది తోరాలో ఎక్కడ ఉంది అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. లేవియ కాండము 23వ అధ్యాయము 15వ వచనము. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. అంటే పాస్ ఓవర్ తర్వాత నుంచి ఈ యొక్క 7 వారాలు లెక్కించాలి. అంటే 50వ రోజు ఈ యొక్క షవ్వోత్ పండుగను ఆచరించడం అనేది జరుగుతుంది. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి ఎలోహింకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. ఎలోహింకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను అని ఉంది ఇక్కడ. కాబట్టి దీన్నే హీబ్రూలో యోమ్ హా బిక్కురీం. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అంటే ఈ యొక్క పండుగలో కూడా ఏ పని కూడా చేయకూడదు. శుద్ధ సంఘంగా కూడవలెను. ఇది మీ తరతరములకు కట్టడ అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ యొక్క పండుగ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. 3300 సంవత్సరాల క్రితం షవ్వోతులోని సీనాయి పర్వతం మీద యూదు ప్రజలకు ఎలోహిం తోరాను ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క షవ్వోత్ పండుగలో తోరా దానం చేయడం అనేది కూడా ఇశ్రాయేలీలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పండుగని ఎలోహిం మరియు యూదు ప్రజల మధ్య జరిగిన వివాహంతో పోల్చడం అనేది జరుగుతుంది. షవ్వోత్ అంటే ప్రమాణాలు అని కూడా అర్థం. ఎందుకంటే ఈ రోజున ఎలోహిం మనకు శాశ్వత భక్తిని ప్రతిజ్ఞ చేశాడు. షవ్వోత్ రోజున పవిత్ర ఆలయంలో 2 గోధుమ రొట్టెలను అర్పించేవారు. ఎలోహింకు కృతజ్ఞతలు చెప్పడానికి ప్రజలు తమ మొదటి మరియు అత్యంత శ్రేష్టమైన పండ్లైన బిక్కురీమును తీసుకురావడం కూడా ఈ సమయంలోనే ప్రారంభించేవారు. ఈ యొక్క షవ్వోత్ పండుగలో పాలతో చేసినటువంటి పదార్థాలు తినడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అరగంట లేదా 1 గంట తర్వాత మాంసాహారం తినడం అనేది జరుగుతుంది. పాల పదార్థాలు ఎందుకు తింటారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. తోరాను పోషకమైన పాలతో పోల్చారు. అలాగే పాలు అనేది హీబ్రూ పదం చలావ్. చలావ్ అంటే పాలు అనే అర్థం హీబ్రూలో. చలావ్ అనే పదంలోని ప్రతి అక్షరాల సంఖ్య విలువను కలిపితే 8 + 30 + 2 = 40. అంటే ఈ యొక్క చలావ్ అనేటువంటి పదానికి 40 అని అర్థం వస్తుంది. తోరాను స్వీకరించేటప్పుడు మోషే సీనాయి పర్వతంపై గడిపిన రోజుల సంఖ్య 40. మోషే సీనాయి పర్వతాన్ని అధిరోహించినప్పుడు దేవదూతలు ఎలోహింను తన అత్యంత విలువైన తోరాను భూసంబంధమైన జీవులకు ఇవ్వాలనే తన నిర్ణయాన్ని పరిశీలించమని కోరారు. నీ మహిమను పరలోకానికి దయచేయమని వారు ఆయన్ని కోరడం అనేది జరిగింది. కీర్తనలు 8వ అధ్యాయము 5వ వచనము. దేవదూతల అభ్యర్థనను పట్టించుకోవడానికి ఒక కారణం. కోషర్ చట్టాలతో సహా యూదులు తోరా చట్టాలను జాగ్రత్తగా పాటించడం. దేవదూతలు అలా కాదు. అబ్రహాంను సందర్శించినప్పుడు మాంసంతో పాటు వెన్న మరియు పాలు తిన్నారు.
ఆదికాండము 18వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి షవ్వోతు రోజున మనం పాల ఉత్పత్తులను తింటాము మరియు మాంసం తినడానికి ముందు విరామం తీసుకుంటాము. అంటే అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు దేవదూతలు వారు పాలు, వెన్న, మాంసం ఇవన్నీ కూడా కలిపి వారు తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క తోరాని తీసుకోవడానికి వారికి అర్హత లేదు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు పాలను తీసుకున్న అరగంట లేదా గంట తర్వాత మాంసాహారాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కోషర్ లేక కోషేర్ అంటారు. ఈ యొక్క ఆజ్ఞ అనేది ఇశ్రాయేలీలకి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇశ్రాయేలీలకి కోషర్ చట్టాలు అనేవి ఉన్నాయి. అంటే పాలు, మాంసాహారం కలిపి తీసుకోకూడదు. కాబట్టి ఈ ఆజ్ఞను పాటించిన వారు ఈ యొక్క ఇశ్రాయేలీలు. అయితే దేవదూతలు ఈ విధంగా పాటించలేదు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరణించిన వారి కోసం ఒక ప్రత్యేక స్మారక ప్రార్థన, దాన్ని ఇజ్కోర్ అంటారు. అంటే పస్కా పండుగ చివరి రోజున, షవ్వోతు 2వ రోజున, షెమ్నీ అశ్చరేత్ మరియు యోం కిపూర్లలో తోరా పట్టణం తర్వాత సంవత్సరానికి 4 సార్లు ఈ యొక్క ఇజ్కోర్ ప్రార్థనలు, అంటే చనిపోయిన వారి నిమిత్తము ప్రార్థనలు చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా ఈ యొక్క పండుగలో ఈ రోజున 2వ యూదు రాజు అయినటువంటి దావీదు మరణించడం కూడా జరిగింది. మోయాబీయురాలైన రూతు వంశస్థుడు. అందువల్ల కొన్ని సమాజాలలో, సమాజ మందిరాల్లో రూతు గ్రంథాన్ని చదవడం కూడా ఒక ఆచారం. ఇంకా ఈ యొక్క షవ్వోతు పండుగలో కొందరు ప్రార్థనా మందిరాలను పువ్వులు మరియు పూలతో అలంకరిస్తారు. ఈ ఆచారం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం. సీనాయి వైపు గొర్రెలు మరియు పశువులు మేయకూడదు అని ఎలోహిం సీనాయి వద్ద ఇశ్రాయేలీలను హెచ్చరించాడు. అప్పుడు తోరా ఎడారిలో ఇవ్వబడింది. అది ఒక అద్భుతం జరిగిందని సూచిస్తుంది. తాత్కాలికంగా ఆ ప్రాంతాన్ని సమృద్ధిగా పచ్చదనంతో కూడిన సారవంతమైన భూమిగా ఉంది. జ్ఞాపకార్థం షవ్వోతు సెలవు దినాన్ని పచ్చదనంతో పువ్వులతో జరుపుకోవడం ఆచారంగా మారింది. ఆయన బుగ్గలు సుగంధ ద్రవ్యాల మంచంలా, తీపి మూలికల దిబ్బలా ఉన్నాయి. ఆయన పెదవులు ప్రవహించే నీరులతో కూడిన లిల్లీ పుష్పాలు. పరమగీతాలు 5వ అధ్యాయము 13వ వచనం అనే పద్యం గురించి వివరిస్తూ, పవిత్రమైన వ్యక్తి నోటి నుండి వెలువడిన 10 ఆజ్ఞల 10 ఉచ్చరణల నుండి ఆయన ధన్యుడు, ప్రపంచం మొత్తం సువాసన గల సుగంధ ద్రవ్యాలతో నిండిపోయింది అని తాల్ముద్ వివరిస్తుంది. దీని ప్రకారం షవ్వోతు రోజున మనం సువాసన గల పువ్వులు మరియు పచ్చదనంతో మందిరాలను అలంకరించడం అనేది జరుగుతుంది. ఇలా అలంకరించమని తోరాలో అయితే లేదు, కానీ ఈ యొక్క తాల్ముద్లో ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. తోరాను ఇవ్వడానికి ముందు రాత్రి యూదు ప్రజలు ఒక ముఖ్యమైన సంఘటనను ముందు ఎవరైనా చేసే విధంగానే చేసేవారని, వారు మంచి రాత్రి నిద్ర కోసం ఉదయాన్నే వచ్చేవారని మిద్రాష్ వివరిస్తుంది. అయితే ఈ అమాయక నిర్ణయం ఇబ్బందికరమైన పరిణామాలకు దారితీసింది. మరుసటి రోజు ఉదయం తోరాను ఇచ్చే సమయం వచ్చినప్పుడు ఆ స్థలం ఖాళీగా ఉంది. అంటే తోరాను ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ స్థలంలో ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. మొత్తం యూదు ప్రజలు నిద్రపోయారు. మోషే మేల్కొల్పవలసి వచ్చింది. అంటే వారందరూ కూడా నిద్రపోవడం అనేది జరిగింది. అప్పుడు మోషే వారిని లేపడం అనేది జరిగింది. మిద్రాష్ కూడా చెబుతుంది. అంటే ఇవన్నీ కూడా మిద్రాష్లో ఉన్నాయి. దీనివల్ల ఎలోహిం తర్వాత నేను ఎందుకు వచ్చాను అని, నన్ను స్వీకరించడానికి ఇక్కడ ఎవరూ లేరు అని విలపించడం జరిగింది అని మిద్రాష్ ప్రకారం చెప్పడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో జరిగినటువంటి ఈ విషయం వల్ల మా పూర్వీకులు తప్పును సరిదిద్దుకోవడానికి మా ఉత్సాహం ఏమాత్రం తగ్గడం లేదని చూపించుకోవడానికి మేము ప్రతి షవ్వోతు రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉంటాం. అంటే ఈ యొక్క షవ్వోతు రాత్రి అంతా కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారి పితరులు చేసినటువంటి విధంగా నిద్రపోయి ఆ యొక్క సమయంలో ఎవరూ లేకుండా ఉండటం వల్ల ఇప్పుడు ఇశ్రాయేలీలు రాత్రంతా మేల్కొని ఈ యొక్క తోరాని చదవడం, 10 ఆజ్ఞలు చదవడం, ఇదంతా కూడా వారు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇశ్రాయేలీలు మోషే తోరాను తీసుకొచ్చే సమయానికి వారు నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ విధంగా ఉండకుండా రాత్రంతా మేల్కొని తోరాను చదవడం, 10 ఆజ్ఞలు చదవడం కూడా వారు చేయడం అనేది జరుగుతుంది. మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అందరికీ షలోం. Yeah.